ఇప్పుడు 6 నెలలు 8 నెలల కిందటో అమ్మినారు. మళ్ళీ పొల్యూషన్ మీటింగ్ జరగాల. వాళ్ళ మీటింగ్ అంత సులభంగా జరుగుతుందా? ఇన్ని తప్పులు చేసి మా వాళ్ళు తిరగబడరా? ఈ వ్యవస్థ తిరగబడదా? ఎవడు వాడు ఎచ్చటి వాడని కొందరు ఎక్కడి నుంచో వచ్చి వెనకాల కథ నడుపుతారు. వాళ్లకు కథ నడిపే పప్పులేమి కూడా కావు. బ్రిటిష్ వాళ్ళను పారదొలినట్టు వాళ్ళను కూడా పారదొలుతాం. ఎవరు ఇక్కడ ఎన్నాళ్ళు ఈ లోపల పని, ఈ లోపాయి గారి పని? మేము తీవ్రంగా ఖండిస్తానా? తీవ్రంగా ఖండించడమే నాది అధికార జులుమా. నేను 10 నెలలు అయింది. ఏమి ఇచ్చారో ఒకటి కనుక్కోవచ్చు. మాకు, మా వర్గానికి, మా ప్రజలకు, నేను చెప్పిన వాళ్ళకు ఏది ఇవ్వరు. ఏమంటే జులం రాస్తే భయపడతారని. ఈ భయం నేను ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని వచ్చిన. వీళ్ళ తాటాకు చెప్పులకు ఏడెవరు భయపడేది? నేను తప్పు చేసింటే భయపడదు. నేను తప్పు చేయలే. అందుకే మళ్ళీ యంత్రాంగాన్ని అడుగుతాడా? పై యంత్రాంగం కానీ, జిల్లా యంత్రాంగం కానీ, మీరు ఎంక్వైరీ చేసి కానీ, మీరు కూడా ఎంక్వైరీ చేయొచ్చు ఎక్కడ తప్పు ఉందని. ఏ తప్పు ఉంటే తప్పు చేసిన వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు శిక్ష పడాల్సిందే. హైట్ అనేది ఆపాల్సిందే. వాళ్ళను ఆర్టీఓ ఆఫీస్ వాళ్ళను కూడా డిమాండ్ చేస్తానా? లోకల్ పోలీసులను డిమాండ్ చేస్తానా? మీరు కూడా స్ట్రిక్ట్గా అమలు చేయండి. మా తప్పుంటే మాది, వాళ్ళ తప్పుంటే వాళ్ళది. జిల్లా కలెక్టర్ గారిని కొడతానా? పైన సీఎం ఆఫీసులను కొడతానా? లేదా డీజీపీ ఆఫీసులను కొడతానా? చీఫ్ సెక్రటరీ ఆఫీసులను కొడతానా? మీరు ఎంక్వైరీ చేయండి. తప్పుంటే నాకు, మా వర్గానికి ఏ కేసులైనా పెట్టండి. కానీ తప్పు వాళ్ళది ఉంటే ఏమి చర్య తీసుకుంటారో మాకు ప్రెస్ ద్వారా తెలియాలి, ఓపెన్గా తెలియాలి. మా వర్గానికి, మా యొక్క ప్రజలకు సంబంధంగా ఉండేటివి ఖచ్చితంగా అమలు చేయాల్సిందే. ఇది నా ప్రత్యేక డిమాండ్. మేము మా పార్టీ తరఫున అడుగుతున్నాం. మా పార్టీ పెద్దలను కూడా నేను సంప్రదించే చెప్తాను. మేము పార్టీ నష్టపోవాలా? మేము గెలిచినది ప్రజలకు మేలు చేస్తారు కదా. రాజకీయాలు అంటే ఏంది? అభివృద్ధి చేయాల్సిందే, సంక్షేమం చేయాల్సిందే, ప్రజలను కాపాడాల్సిందే, ఆస్తుల కల్పన చేయాల్సిందే. ఒక్క గంట నాకు నిద్ర లేకుండా నేను ఎన్నిసార్లు పనిచేస్తాను. నన్ను ఒక అవినాష్ రెడ్డి నేను 5 గంటలు ఎన్నో ప్యాకాట్ ఆడుకుంటా, ఒక 2 రోజులైనా పనిచేయట. నీకు సిగ్గున్నారా? ఏ 8 అంటే అక్యూజ్డ్ 8 ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ జరుగుతుంది. మోడీ గారు బ్రహ్మాండంగా చర్య జరుగుతుంది. నిన్న పత్రికలో వాళ్ళ రాజకేశ్ రెడ్డిని, విజయసాయి రెడ్డిని వాళ్ళను విచారణ చేసినప్పుడు ఓపెన్గా చెప్తారు. వీళ్ళకు ఓ లోపాయి గారి సంబంధాలు ఉన్నాయి. బిగ్ బాస్ కూడా సంబంధం.